పార్లమెంట్ సీట్ల పంపకాలపై ఇండియా కూటమి ఫోకస్ పెంచింది. కాసేపట్లో కూటమి సమావేశం కాబోతోంది. ఉదయం 11:30కు వర్చువల్ గా 26 పార్టీలు సమావేశం కానున్నాయి. లోక్సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఇక మరో కీలక అంశమైన కూటమికి కన్వీనర్ ఎవరనేది కూడా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రెండు ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత ఈసారి మొత్తం 543 లోక్సభ సీట్లలో కేవలం 255 సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది కాంగ్రెస్. బీజేపీ ఓటమి లక్ష్యంగా కూటమిలోని ఇతర పార్టీల కోసం సీట్లను త్యాగం చేసే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ శ్రేణులు చెబుతున్నాయి. అదే జరిగితే స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ పార్టీ అత్యల్ప స్థానాల్లో పోటీ చేయడం ఇదే తొలిసారవుతుంది. అంతకు ముందు 2004లో కాంగ్రెస్ 417 సీట్లకు పోటీ చేసింది. ప్రాంతీయ పార్టీలు ఆధిపత్య ధోరణితో సీట్ల పంపకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, బీహార్లో కాంగ్రెస్ వైఫల్యాన్ని సాకుగా చూపించి కాంగ్రెస్తో సీట్ల షేరింగ్కు అక్కడి పార్టీలు అయిష్టత చూపుతున్నాయి. బెంగాల్లో దక్షిణ మాల్దా, బహరాంపూర్ స్థానాల్ని వదులుకునేందుకు టీఎంసీ సుముఖంగా కనిపించడం లేదు. అదేవిధంగా బీహార్ నుంచి జేడీయూ, ఆర్జేడీ కూటమి కూడా ఇదే తరహా అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. మరోవైపు ఆప్ సైతం కాంగ్రెస్ కు సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా లేదనే సంకేతాలిస్తోంది. దీంతో నేటి సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ సీట్ల పంపకాలపై ఇండియా కూటమి ఫోకస్ పెంచింది. కాసేపట్లో కూటమి సమావేశం కాబోతోంది. 11:30కు ఓవరాల్ గా సమావేశం అయితే ఉండబోతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజు ఢిల్లీ నుంచి లైవ్ లో ఉన్నారు. రాజు, చాలా కీలకమైన సమావేశం అనుకోవచ్చా దీన్ని? ఎందుకంటే రాబోయే ఎన్నికలకు పూర్తిగా సన్నద్ధం కాబోయే సమావేశం ఇది అని అనుకోవాలా? ఎస్, ఖచ్చితంగా ఇది కీలకమైనటువంటి సమావేశమే. ఎందుకంటే రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్నటువంటి ఈ సమావేశం అంటే సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి ఏ విధంగా బలపడాలి, ప్రజలను ఏ విధంగా తమ వైపు తిప్పుకోవాలి, అంతేకాదు సీట్ షేరింగ్ అనేది చాలా కీలకం. ఎందుకంటే సీట్ల పంపకాల్లో గనక ఈ పార్టీల మధ్య సరైనటువంటి అవగాహన రాకపోతే మళ్ళీ కూటమికే కొంత ఇబ్బంది తలెత్తే ప్రమాదం కూడా కనిపిస్తుంది. మరోవైపు అన్ని పార్టీలతో కోఆర్డినేషన్ చేసేందుకు ఒక కోఆర్డినేషన్ కమిటీ వేశారు, కానీ ఇంకా కన్వీనర్ నిర్ణయం మాత్రం జరగలేదు. సో కన్వీనర్ను కూడా నిర్ణయించుకోవాల్సి ఉంది. ఆ విషయం పైన కూడా ఇప్పటికే ఇండియా కూటమి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతుంది. కొన్ని పార్టీల నుంచి రకరకాలుగా డిమాండ్స్ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. జేడీయూ అయితే ఏకంగా డిమాండ్ చేస్తుంది, అసలు ఈ ఇండియా కూటమి ప్రారంభం అవడానికి నితీష్ కుమార్ చొరవ తీసుకున్నారు కాబట్టి నితీష్ కుమార్నే ఇండియా కూటమికి కన్వీనర్గా పెట్టాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం విభేదిస్తున్నారు. ఇంకా మరోపక్క కాంగ్రెస్ ఆలోచన కూడా మరోలా ఉంది. ఏదైతే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పార్లమెంట్ అన్ని సీట్లలో పోటీ చేసే పరిస్థితి లేదు. సో ఖచ్చితంగా ప్రాంతీయ పార్టీలకు, దాంతోపాటు కూటమిలో ఉన్నటువంటి ఇతర పార్టీలకు కూడా సీట్లు ఇవ్వాల్సి ఉంటుంది. సో దానికి అనుగుణంగా తక్కువ సీట్లు పోటీ చేసేందుకైనా తాము సిద్ధమే, కానీ కూటమి మాత్రం బలపడాలి, అందరూ కలిసి రానున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లోకి వెళ్లాలని చెప్పి కూడా కాంగ్రెస్ భావిస్తుంది. సో అందులో భాగంగానే ఈరోజు ముకుల్ వాస్నిక్ నివాసం నుంచి జూమ్ మీటింగ్ జరగబోతుంది. ఈ సమావేశానికి ఢిల్లీలో అందుబాటులో ఉన్నటువంటి నేతలు నేరుగా ముకుల్ వాస్నిక్ నివాసానికి రాబోతున్నారు. సో మిగతా అందరూ కూడా వాళ్ళ స్వయంగా జూమ్ మీటింగ్లో పాల్గొంటారు. అయితే ఈ సమావేశాన్ని హాజరు కాలేకపోతున్నానని చెప్పి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. తనకు ముందు నుంచే కొన్ని అపాయింట్మెంట్స్ ఉన్నాయి, దానివల్ల హాజరు కావట్లేదని చెప్పి ఆమె స్పష్టం చేశారు. సో మొత్తానికి మాత్రం ఈరోజు జరిగేటటువంటి ఈ సమావేశంలో మరోపక్క ఏదైతే రేపటి నుంచి ప్రారంభమయ్యేటటువంటి భారత్ న్యాయయాత్ర ఏదైతే ఉందో, రెండోసారి రాహుల్ గాంధీ నిర్వహిస్తున్నటువంటి భారత్ న్యాయయాత్ర, ఈ న్యాయయాత్ర పైన కూడా కొంత చర్చ జరిగే అవకాశం ఉంది. అన్ని పార్టీలు, ఇండియా కూటమిలో ఉన్నటువంటి అన్ని పార్టీలు ఈ న్యాయయాత్రకు కలిసి రావాలని చెప్పి కూడా కాంగ్రెస్ కోరబోతుంది.